డబ్బు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అది మనల్ని శాసిస్తుంది. కత్తితో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. అదే అజాగ్రత్తగా ఉన్నామా మన వేలు కూడా కట్ అయిపోతుంది. డబ్బు కూడా అంతేనండి. దానిని కనుక మనం గౌరవించినట్లయితే మనకు సర్వ సుఖాలను ఇస్తుంది. అదే కనుక దానిని మనం నెత్తిన పెట్టుకున్నట్లయితే ఇక అదే సర్వస్వం అయిపోయి ఆ సర్వ సుఖాలను కూడా మన నుంచి దూరం చేస్తుంది. అంత పవర్ఫుల్ ఆయుధం డబ్బు. మరి ఈ డబ్బు గురించి తెలుసుకుందాం మన గురూజీ ఎండమూరి గారి మాటల్లో. నమస్తే గురూజీ. నమస్తే. చాలా బాగా చెప్పారు ఇంట్రొడక్షన్. డబ్బు రెండు వైపులా కదును కది, దాన్ని గౌరవిస్తే అన్నారు చూడండి, అద్భుతమైన పదం. దానికి బానిస అయితే మాత్రం వామనుడిలాగా నొక్కేస్తుంది, భూమిలోకి నొక్కేసేసి ఆడుకుంటుంది. అందుకే డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండరు, డబ్బు లేని వాళ్ళందరూ విచారంగా ఉండరు. డబ్బు ఉండి కూడా సంతోషంగా ఉండాలి. డబ్బుకి సంతోషానికి డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు ఒకటే కారణంగా బ్యూటిఫుల్ యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సో గురూజీ, డబ్బు సంపాదించడానికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మార్గం ఏంటి? ఫస్ట్ అనుమానం, 2 అవకాశం, 3 నిర్మాణం, 4 నమ్మకం, అన్నిటికన్నా ముఖ్యం. తర్వాత పరిష్కారం. ఫస్ట్ అనుమానంతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? మరి అనుమానం అంటే ఏంటంటే, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, నాకన్నా డబ్బు సంపాదించలేని వాడి సంగతి చెప్తాను. నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అయ్యారు, వ్యాపారవేత్తలు అయ్యారు, నేను ఇలాగే ఎందుకు ఉండిపోయాను. ఫస్ట్ అనుమానం రావాలండి. నాకన్నా తక్కువ డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు, వాళ్ళ కొడుకులు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు లేదా జీవితంలో పైకి వచ్చారు. తల్లిదండ్రులు బాగుంటేనే కొడుకులు, డబ్బు ఉంటేనే కొడుకులు బాగుండాలనే రూల్ లేదండి. కాబట్టి అసలైన కారణం ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కుర్రవాడి బయోగ్రఫీ నేను రాశానండి. నేను బయోగ్రఫీ రాయటం ఒక వ్యక్తిది ఇదే ఫస్ట్ టైం. అతనికి అనుమానం వచ్చింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పి. అతని ఫాదరు అతనికి 8 years వయసులో చచ్చిపోయాడు. తల్లితో కలిసి పొలంలో కూలీగా వెళ్ళేవాడు చిన్న కుర్రాడు. అస్సలు డబ్బు లేదండి. చాలా దుర్వ్యసనాలకు లోనయ్యాడు. సినిమాలు చూడటం, 12వ ఏటనే బీడీ తాగటం, 13వ ఏట గర్ల్ ఫ్రెండ్, 14వ ఏట తాగుడు, మొత్తం ఫెయిల్ అయిపోయాడు. ఇతను కాజీపేట అని వరంగల్ దగ్గర ఉంది, అక్కడ ఉండేవాడు. ప్రతిరోజు సైకిల్ మీద కాజీపేట దగ్గరకు వచ్చి స్కూల్లో చదువుకుని ఫెయిల్ అయ్యాడు. ఇతనికి 8వ ఏటనో 9వ ఏటనో పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ రాత్రి అక్కడే పడుకున్నప్పుడు ఒక పెద్ద తేలు కుట్టిందండి. తల్లి రాత్రి 2ంటికి ఆ కొడుకుని ఎట్ట పెట్టుకొని 2 kilometers నడిచి మంత్రగాడి దగ్గర తీసుకెళ్ళింది. అతనికి ఇతని మనసులో బాగా పడిపోయిందండి. ఇది ఫస్ట్ పాయింట్, ఒక అంకురం పడింది. ఇలా పాడైపోయి 10th class ఫెయిల్ అయ్యాడు ఇంగ్లీష్లో. ఎలాగో లక్కీగా పల్లెటూరు కాబట్టి పాస్ చేశారు. మళ్ళీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఇంగ్లీష్ పాస్ అయ్యాడు. ఇది అయ్యాడు. ఇది ప్రతిరోజు తన పల్లెటూరు నుంచి కూరగాయలు, తన ఇంట్లో పండిన కూరగాయలు తీసుకెళ్ళి కాజీపేటలో అమ్మి ఆ డబ్బులతో పాకెట్ మనీ సంపాదించడంతో అతను ఫస్ట్ ఒక స్టెప్ పైకి వెళ్ళాడు. ఇతను సైకిల్ మీద వెళ్తుంటే ఒక చోట బటర్ మిల్క్ 1 rupee అని కాదు, ఆ రోజుల్లో 1 rupee అంటే చాలా పెద్ద, లేదా 10 rupees వస్తుంది. ఈ బటర్ మిల్క్ ఎట్లాగైనా తాగాలనుకున్నాడు. కాబట్టి ఆ కూరగాయలు అమ్మే డబ్బు కష్టపడి చేసి తాగితే వాడికి తెలిసింది ఏంటంటే, బటర్ మిల్క్ అంటే తెలుగులో మజ్జిగ అంటారండి. అట్లా ఏదో ఫ్లేవర్డ్ మిల్క్ ఏదో అనుకున్నాడు. అంత దరిద్రంగా ఉండేవాడు. ఒకసారి BAకి వెళ్ళాడు. BA కాలేజీలో చదువుతున్నాడు. ఆ కాలేజీలో చదువుతూ ఉండగా బాగా ఎండగా ఉంటే బస్సు రాకపోతే ఎదురుగా ఒక బోర్డు కనబడిందండి, ఇంటర్వ్యూస్ టేకెన్ హియర్ అని. సరే అక్కడికి వెళ్తే ప్రాస్పెక్టస్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో దానికోసం రావచ్చు, ఇన్వైటెడ్ అని వస్తే AC రూమ్ ఉంటుంది కదా, వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ రిసెప్షనిస్ట్ ప్లీజ్ టేక్ యువర్ చైర్ అందండి. చైర్ తీసుకెళ్ళాలేమో అనుకుని కంగారు పడ్డాడు. ఇట్లాంటి వాడికి ఈ అవమానం వచ్చిన తర్వాత అప్పటికే ఇతను పెద్ద నక్సలైట్. ఇతని ఫ్రెండ్స్ పోలీసులు చంపేశారు కూడా, ఇతని ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇలా రకరకాల భావోద్వేగాలు వీళ్ళతో పెరిగి ఇటు అటువంటి చేశారు. ఈ టైంలో ఒక స్త్రీ నన్ను అవమానించింది, టేక్ యువర్ చైర్ అంటే నాకు తెలియదు, బటర్ మిల్క్ అంటే ఏంటి తెలియదు అని చెప్పేసి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో చేరి 3 నెలల తర్వాత మానేసాడండి. ఇది కాదు నేర్చుకునే పద్ధతి, నేను మాట్లాడాలి, ఐ హ్యావ్ టు టాక్ విత్ ఎవ్రీబడి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, బటర్ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి అని చెప్పి ఒక 3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పాస్ అయ్యాడు. ప్రాక్టీస్ పెట్టాలి, ఇంగ్లీష్ ప్రాక్టీస్. నేను 10 మందికి చెప్పాలి, నక్సలిజం ద్వారా ఏమీ సాధించలేం, యూత్ని బాగు చేయాలనే కోరికతో వైజాగ్ వెళ్ళాడు ఫ్రమ్ కాజీపేట. చాలామంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళరండి, తక్కువ వాళ్ళు.
అక్కడ సులభ్ కాంప్లెక్స్లు అని ఉంటారు ఆర్టీసీ బస్ స్టాండ్లో. అక్కడ పడుకొని సులభ్ కాంప్లెక్స్లో రూపాయి ఇచ్చి స్నానం చేసి ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఇన్స్టిట్యూట్ పెట్టి పెరిగి పెద్ద చాలా విస్తృతం అయ్యాడు. ఇతనికి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ చూస్తూ ఉంటే తను వాల్ పోస్టర్ల గోడ మీద అతికించడానికి మిగిలిపోయిన మైదా పిండితో చపాతీలు చేసుకోవటం సీన్ గుర్తొస్తుందండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రాసిన పుస్తకం. తర్వాత దిస్ బాయ్ హూ ఫెయిల్డ్ ఇన్ హిజ్ 8th class and 10th class గివెన్ ఏ లెక్చర్ ఆన్ ఇంగ్లీష్ ఇన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సూపర్. ఇదంతా ఒక 15 సంవత్సరాల్లో గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో అతను కనీసం 15 కోట్లకి అధిపతి అండి. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చడానికి కారణం అనుమానం. నాకన్నా తక్కువ డబ్బు ఉన్నోళ్ళు, నాకన్నా తక్కువ చదువుకున్నోళ్ళు ఇంత డబ్బు సంపాదించినప్పుడు నేనెందుకు చేయలేను అనే ఒక చిన్న బీజం ఉంది చూసారా. సో ఫస్ట్ అనుమానం కావాలి. సూపర్ సక్సెస్ స్టోరీ. అంటే అనుమానంతో మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందనేది చెప్పారు. అలానే గురూజీ మీరు అవకాశం అని చెప్పారు. మన జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, మనకు తెలియదు అంతే. మీరు చూసారు రకరకాల రోడ్ల పక్కన బోల్డ్ దోశల షాపులు ఉంటాయి. ఒక దోశ షాప్ దగ్గర అద్భుతంగా నిలబడతారు జనం. ఒక చోట ఎక్కడ వాడికి ఎలా మిక్స్ చేయాలో తెలుసు అనమాట. అవకాశం అంటే హౌ టు మిక్స్ యువర్ క్వాలిటీస్, హౌ టు మిక్స్ యువర్. దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇల్లు కట్టడానికి 50 లక్షలు అవుతుంది అనుకుందాం, మంచి ఇల్లు కట్టడానికి. ఒక 50 మంది కలిసి ఒక్కొక్కడు 1,00,000 వేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే వారానికి ఒకడు ఉండొచ్చుగా 52 వారాలు. ఈ ఐడియా ఒకటికి వచ్చిందండి. వచ్చి ఊటీలో రిసార్ట్స్ అని పెట్టి 50 మందిని పోగేసి ఒక్కొక్కరిని 1,00,000 రూపాయలు ఉన్నా మేము అందరూ జాయిన్ అయ్యాం. ఒక సంవత్సరంలో ఒక వారం పాటు ఊటీలో కొండ మీద ప్రశాంతంగా ఉండొచ్చు. కరెంటు బిల్లు వాటర్ బిల్లు కట్టుకుంటే చాలు, రూమ్ అదే, మేము ఖాళీ చేసి ఇంకోటి వచ్చి జాయిన్ అవుతాడు. ఈ సక్సెస్ అయిన తర్వాత ఇంకొకటికి ఇది వచ్చి కొడైకెనాల్లో ఇంకోటి కట్టాడండి. ఇంకో 50 మంది చేరి తర్వాత న్యూయార్క్లో కట్టారండి, శ్రీలంకలో కట్టారు, ప్యారిస్లో కట్టారు. ఇప్పుడు ఇది ప్రపంచంలో నేను ఎక్కడన్నా సరే వారం రోజులు ఫ్రీగా ఉండొచ్చండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఫర్ దిస్ ఈజ్ కాల్డ్ స్టెర్లింగ్ రిసార్ట్స్, ఇలాగే మహేంద్ర రిసార్ట్స్. ఈ ఆలోచన ఎవరికైతే వచ్చిందో ఫస్ట్ దాన్ని అవకాశం అంటారు. ఎట్లా చేస్తే నీకు బాగుంటుంది అని చెప్పి. మంచూరియా విన్నారా? వెజిటబుల్ మంచూరియా. ఆ మంచూరియా ఎలా స్టార్ట్ అయిందంటే 1983 ఆ ప్రాంతాల్లో ఒక బట్లరు, వాడికి చింగ్వాంగో ఏదో ఢిల్లీలో హోటల్ ఉంటే ఈ క్రికెటర్స్ అందరూ సాయంత్రం పూట వెళ్ళి నీకు చైనీస్ ఫుడ్ కాదు, మాకు ఇండియా మేడ్ చైనీస్ ఫుడ్ కావాలి సగం సగం అంటే వాడు ఆలోచించి చికెన్ ముక్కల్ని చిన్న బ్రెడ్ పీసెస్లో కలిపి పొడి కలిపి వేయించి దాంట్లో సాస్ టమాటో సాస్ పోసి చేస్తే దట్ హ్యాస్ బికమ్ మంచూరియా. అది ఎంత వరల్డ్ వైడ్ అయిపోయిందంటే వితిన్ 1 year ఎక్కడికి వెళ్ళినా వెజిటబుల్ మంచూరియా, చికెన్ మంచూరియా. వాడికి వచ్చిన ఆలోచన బ్రెడ్ పీసెస్ దాంట్లో చికెన్ ముంచాలి అంటే క్యాలీఫ్లవర్లో ముంచితే వెజిటబుల్ మంచూరియా అయిపోయింది. ఆ సాస్ కలిపితే తీపి వచ్చింది. చైనీస్కి తీపి ఎక్కువ ఇష్టం, మన వాళ్ళకి కారం ఎక్కువ ఇష్టం. సో మధ్యలో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాడు. దిస్ ఈజ్ కాల్డ్ అవకాశం అండి. అయితే గురూజీ కొత్త ఆలోచనతో డబ్బు సంపాదించవచ్చు అంటారా? ఆలోచన బాగుండి ప్రొడక్ట్గా ఉంటే కొత్త ఆలోచనతో చాలా డబ్బు సంపాదించవచ్చు. దీనికి కూడా నా ఫ్రెండ్ ఒక ఉదాహరణ చెప్తాను. నేను వెన్నెల్లో ఆడపిల్ల అనే పుస్తకంలో కాలిగ్రఫీ అని ఒక చిన్న పుస్తకం రిలీజ్ చేశాను. చేతి వ్రాత పట్టి మనస్తత్వాన్ని అంచనా వేసే విధానం అది. అది పట్టుకొని మల్లికార్జునరావు అనే ఒక కుర్రోడు కాలియోగ్రాఫర్ అయ్యాడు. అంటే చిన్నపిల్లలకి అందంగా చేతివ్రాత నేర్పటం ఎలా అని. హీస్ టోటలీ బిజీ, మొత్తం ఈరంతా బిజీగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి 8th class నా మనవాళ్ళకి కూడా వాడితో నేర్పించి, వాడంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నా కొడుకులు అటోడు. అతనితో కూడా నేను నేర్పించాను. అంత బాగా చేస్తాడు. ప్లస్ ఇందులో సరిగ్గా లేకపోతే మీ మనస్తత్వాన్ని మీ హ్యాండ్ రైటింగ్ చూసి చెప్తాడనమాట. కొంతమంది రాస్తే ఫస్ట్ లైన్ ఇట్లా వెళ్ళిపోతుంది, సెకండ్ లైన్ ఇట్లా, అంటే వాడు హైపర్ యాక్టివ్ అనమాట. కొంతమంది ఇట్లా రాస్తారు అన్ని అక్షరాలు పేజీకి, వాళ్ళు కొంచెం డిప్రెస్డ్ మెంటాలిటీ అనమాట. కొంతమంది సంతకం పెట్టి 2 చుక్కలు పెడతారు, అంటే వర్క్ కంప్లీట్ చేసి అమ్మయ్య అనుకోవడం 2 చుక్కలు అంటే. ఇలా రకరకాలుగా ఫిలాసఫీ డెవలప్ చేసి హీ హాజ్ బికమ్ ఏ మల్టీమిలియనీర్. సో ఎప్పుడైనా సరే అవకాశాన్ని సృష్టించుకోవాలి. ప్రపంచంలో బోల్డ్ అంత డబ్బు ఉందండి. నీ చేయాల్సిందల్లా బకెట్ తీసుకుని వెళ్ళటమే, ఎక్కడ డబ్బు ఉందో చూడటం, వేయటం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో గురూజీ ఫస్ట్ మనకి అనుమానం రావాలి, తర్వాత దాన్ని అవకాశం. నేను ఇలాగే ఎందుకు ఉండిపోయాను, ఇంతకన్నా ఎందుకు బాగలేను. చాలామంది ఇలాగే ఉండిపోయిన వాళ్ళు, నా ఫాదర్కి డబ్బు లేదు, మేము పెద్ద జీన్స్ లేవు, మా వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, పొలం దూదుకొని వచ్చి, ఇలాంటివి ఉండకూడదండి. మా ఫాదర్ కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు, మేము కూడా అలాగే వచ్చాం. సో అనుమానం ఉండకూడదండి. అనుమానానికి కారణాలు వెతుక్కోకూడదు. అది
సో అలానే అవకాశాన్ని కూడా అవకాశంగా అది అందిపుచ్చుకోవాలంటారు. సో గురూజీ, అనుమానం అయిపోయింది, అవకాశం అయిపోయింది, మరి ఆ మూడో స్టెప్ ఏంటి? మూడోది నిర్మాణం. నిర్మాణం అంటే ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవటం కన్నా ఏం చేసినా బెటర్ అనేది ఫస్ట్ నిర్మాణంలో ఫస్ట్ స్టెప్. రెండోది, ఇప్పుడు పొద్దున లేచి సాయంత్రం వరకు పనిచేసి నిద్రపోతుంది దానికన్నా 1 గంట ముందు నిద్ర లేచి 1 గంట తర్వాత నిద్రపోతే 2 గంటలు ఎక్కువ వస్తుంది నా లైఫ్లో అని తెలుసుకోవటం. మీరు అందరూ అంతేగా చేసేది, షూటింగ్ అయిపోయింది. 1 గంటకి నువ్వు 10 పైసలు సంపాదిస్తే 2 గంటలు ఎక్కువ పని చేయటం వల్ల 20 పైసలు ఎక్కువ సంపాదిస్తావు. ఇది మూడో పాయింట్. ఈ 20 పైసలు నువ్వు బ్యాంకులో వేసుకుంటే సంవత్సరానికి నీకు 12% వడ్డీ చొప్పున 2 పైసలు ఎక్కువ వస్తుంది. ఇలా 10 సంవత్సరాలు 2 పైసలు అయితే నీకు 20 పైసలు వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు పని చేయక్కర్లేదు. అంతే కదా, సింపుల్. కాబట్టి నీ యొక్క టైం వాల్యూని బాగా పెంచుకో. ఉదాహరణకి మీరున్నారు, మీకు పని మనిషి ఉంది, మీ పని మనిషికి మీరు 50 రూపాయలు ఇస్తారు. ఈ పని మనిషి బట్టలు ఉతకదు, ఓన్లీ అంట్లతో వెళ్ళిపోదు. బట్టలు ఉతకాలంటే 10 రూపాయలు ఎక్కువ అడిగారు. మీకు బట్టలు ఉతకడానికి 1 గంట టైం పట్టింది. మీరు యాంకరింగ్కి వచ్చారు, ఇక్కడ మీకు 50 రూపాయలు ఇచ్చారు. 50 రూపాయల్లో 10 రూపాయలు పెట్టి పని మనిషిని బట్టలు ఉతకడానికి పెట్టుకుంటే మీకు 40 రూపాయలు మిగులుతుంది. శక్తి మిగులుతుంది, ఓపిక ఎక్కువ అవుతుంది. ఇలా అయిన తర్వాత మీరు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్ట్రెయిన్ అయ్యారు. ఇంకో 50 రూపాయలు ఇచ్చి కారు డ్రైవర్ని పెట్టుకుంటే మీ స్ట్రెయిన్ తగ్గిపోతే ఇంకొక 100 రూపాయలు సంపాదిస్తారు. ఇలా మీ యొక్క శక్తి విలువ, టైం విలువ పెరిగే కొద్దీ మీకు పనిచేసే వాళ్ళందరూ ఎక్కువైపోతూ ఉంటారు. యు ఆర్ కన్వర్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇంటూ మనీ టు గివ్ టు సంబడి ఎల్స్ హూ విల్ డూ ఆల్ దట్ వర్క్ ఫర్ యూ. అప్పుడు మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ అంటారు, ధీరుభాయ్ అంబానీ అంటారు. మీరు ఏమీ పని చేయక్కర్లా, మీరు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ మీకు ఎందులో ఉంటే అందులో చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, రచన అది, నేను వెళ్ళి కాఫీ పెట్టుకుంటే మళ్ళీ 10 నిమిషాలు వేస్ట్. కాఫీ తీసుకొచ్చి ఉంటే ఒక ఏసీ పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం ప్రొడక్టివిటీ. ఇలా నా శక్తిని అంతా, సమయాన్ని అంతా డబ్బుగా సంపాదించుకుంటూ పోయే కొద్దీ మీకు బోల్డంత టైం మిగిలిపోతుంది. అది డబ్బుగా కన్వర్ట్ అవుతూనే ఉంటుంది. ఒక స్టేజ్ వరకు అయిన తర్వాత బికమ్ ఫిలాంథ్రఫిక్ అంటే ఇచ్చేస్తూ పోండి ఇతరులకి. మరి ఆ 4th పాయింట్ ఏంటి? నమ్మకం అంటే ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళందరూ కబ్జాలు చేసి, పొలిటీషియన్స్ అయ్యి, మర్డర్లు చేసి, మాఫియాలు చేసి డబ్బు సంపాదించక్కర్లేదు. చాలా మనందరం అలాగే కష్టపడి కూడా వాడిని నేను చాలా పడి ఉత్సాహంగా పనిచేసుకుని డబ్బు సంపాదిస్తున్నాను. కాబట్టి ముందు డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎదవలు, దరిద్రులు, మర్డర్లు చేసేవాళ్ళనే దీన్ని పోగొట్టుకు నీ మీద. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది అపోహ, ఏ లూప్ హోలు లేకుండా ఇంత డబ్బు సంపాదించారా అనేది ఉంటుంది. నేను ఇంతకాలం ఇలా అయిపోయాను అనుకో. నా చిరంజీవి స్టోరీలో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాడు. ఒక నక్సలైట్ 40 సంవత్సరాలు నక్సలైట్గా బతికిన తర్వాత నేను మానేస్తానంటేనే గవర్నమెంట్ పునర్నిర్మాణానికి నీకు హెల్ప్ చేస్తున్నప్పుడు, అంత గొప్ప పెద్ద తప్పులు చేయని నువ్వు ఎందుకు నా జీవితం ఇలాగే ఉంటుందనుకున్నావు? ఈ క్షణం నుంచే నేను పునర్నిర్మించుకోవాలి నన్ను నేను అనుకుంటే నీకు వచ్చే అడ్డంకులు ఏమిటి? నీకు 50 రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టాలంటే నీ కొడుకు ఫీజుకి 50 రూపాయలు కట్టాలనుకుంటే 50 రూపాయలు నీ పునర్నిర్మాణాన్ని పెట్టుకుంటావా, కొడుకు ఫీజు కడతావా? నీ నిర్మాణంలో నీకు వచ్చే అడ్డంకులు ఏమిటి? ఇది నెక్స్ట్ పాయింట్ అండి. నిర్మాణంలో ఒక అద్భుతమైన నా ఎగ్జాంపుల్ చెప్తానండి. అభిలాష అని నవల రాశాను నేను. దాని ముందు పర్ణశాల అని ఒకటి రాశాను, చెంగలో పోదండ. ఈ 3 నా ఫస్ట్ 3 నవల్స్ అండి. వేసుకునే నాథుడు లేడు. ఫస్ట్ సినిమాకి యాక్టర్లలో తిరుగుతాడు సక్సెస్ఫుల్గా. అప్పుడు నవభారత్ ప్రకాష్ రావు గారు అని నవభారత్ ఆయన విజయవాడలో నా దగ్గరికి వచ్చి, డబ్బులేమి ఇవ్వను, 3 పుస్తకాలు వేస్తాను అన్నాడు. సరే 3 పుస్తకాలు ఏంటి, నాకు డబ్బులు అక్కర్లేదు, పుస్తకం చూసుకుంటే కన్నా బిడ్డను చూసుకున్నట్టు ఉంటుంది, వేసుకున్నాను. దాని తర్వాత నేను తులసిదళం రాస్తున్నానండి, సూపర్ హిట్ అయిన. అప్పుడు డబ్బులు ఇస్తాను అన్నాడు. ఎంత ఇస్తామంటే 10% ఇస్తాను. సరే ఇవ్వను. 10%కి బాగా సక్సెస్ అవుతున్నప్పుడు ఆ నవభారత్ దాంట్లో వెనకాల చీకటి గదిలో ఒక బైండర్ ఉండేవాడు. అంటే చీకటిగా ఉంటాయి ప్రెస్సింగ్లు. అతను వచ్చి, సార్ చాలా భేదవాడిని, మీరు చూసిన అప్పటికి 6 సంవత్సరాల నుంచి చూస్తాను, మీ నెక్స్ట్ పుస్తకం నాకు ఇవ్వాలి సార్. ఎందుకయ్యా నీకు ఎందుకు, ఇప్పుడు బాగాలేను సార్, డబ్బులు అస్సలు లేవు, ఒక్క పుస్తకం ఇవ్వండి నాకు, నేను మీకు డబ్బులు ఏమి ఇచ్చుకోలేను, మీరు తులదలంతో టాప్ రీడర్, మీరు ఒక పుస్తకం నాకు ఇస్తారు. అప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల అని పుస్తకం రాశాను, అది ఇతనికి ఇచ్చాను. ఈ షాప్ ఎదురుగానే అతను షాప్ పెట్టాడు, నవసాహితీ బుక్ హౌస్. ఇదే నవభారత్ బుక్ హౌస్. అతని పేరు కూడా ప్రకాశ్ రావు. ఆ పుస్తకం రిలీజ్ అయింది పొద్దున్న 9 o'clock మార్కెట్లో, సాయంత్రం 6 o'clockకి 5,000 కాపీస్ అమ్ముడిపోయాయి. నెక్స్ట్ డే మళ్ళీ 5,000 కాపీస్ చేశాడు, 3 monthsలో అమ్ముడు. నెక్స్ట్ మళ్ళీ 1 yearలో దాదాపు 4-5 ఎడిషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇతని యొక్క నిజాయితీ అవి చూసి
మొత్తం కంటిన్యూస్గా నా పుస్తకాలన్నీ అతనికి ఇచ్చాను. ఇది జరిగిన 15 సంవత్సరాలకి అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగి 2 కోట్లు దొరికినాయి. సో గురూజీ ఫస్ట్ అనుమానం అన్నారు, తర్వాత అవకాశం అన్నారు, నిర్మాణం అన్నారు, నమ్మకం అన్నారు. ఇవన్నీ సరిపోతాయి అంటారా, ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇంకా ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలండి. ఈ 4 ఉంటే సరిపోదండి. ఓకే. నీలో ఏం అర్హత ఉంది, నీలో ఏం క్వాలిటీ ఉండేదని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నా బైండర్ కేసులో బైండర్కి అక్షరాలు దిద్దడం, అక్షరాలు చేసుకోవటం, ఏ పుస్తకం ఎక్కువ అమ్ముడిపోతుంది, ఏ పుస్తకం తక్కువ అమ్ముడిపోతుంది నాకు చెప్తూ ఉంటాడు. పుస్తకం రాసే ముందే ఇది పాఠకుల కోసం రాస్తున్నావా, నీ కోసం రాసుకుంటున్నావా ఆలోచించుకో ఫస్ట్. నీకు ఒక పుస్తకం స్కోప్ ఇస్తా రాసుకోవడానికి, నా కోసం నువ్వు 3 పుస్తకాలు రాయాలి. ఆనందో బ్రహ్మ, అంతర్ముఖం, ఇవన్నీ నా కోసం రాసిన పుస్తకాలు. తులసిదళం ఇద్దరి కోసం రాసి, వెన్నెల ఆడపిల్ల ఇద్దరి కోసం, నా కోసం ప్లస్ ఆయన కోసం. అది చాలా సక్సెస్ఫుల్ ప్లస్ గుడ్ పిక్చర్లా ఉంటాయి. అది 3 రకాలు. ఇలా పరిష్కారం అంటారు. గురూజీ నీనా గురించి చెప్పారు. నీనా అనుమానం, అవకాశం, నిర్మాణం, నమ్మకం. నీవు చెప్పిన విద్య. సో అయితే మీ దృష్టిలో చెప్పండి, నిజంగా డబ్బు సంపాదించాలన్నా, ఒక లీడర్ అవ్వాలన్నా ఉండాల్సినటువంటి ఈ 4 కన్నా పెద్ద లక్షణం ఏంటంటే ఓర్పు. ముఖ్యమైన ఓర్పు. చాలా ఓర్పుగా దిద్ది మళ్ళీ చెక్కి ఒక శిల్పం చెక్కినట్టు ఏ పని చేసినా సరే రూపాయలు కౌంట్ చేసేటప్పుడు కూడా అంత ఓర్పుగా కౌంట్ చేసుకోవాలండి. దీని గురించి ఒక స్టోరీ చెప్తా, బ్యూటిఫుల్ స్టోరీ. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు. ఆ రోజుల్లో రాక్ ఫెల్లర్ అని ఉండేవాడు, గత శతాబ్దంలో కోటేశ్వరుడు. అతనికి అతని భార్యకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది, అసలు మహామహాలు చూసుకోరు. అందుకని ఇతనికి ఎల్ఐసి అంటే చిరాకు. ఎందుకు చెప్పండి, నేను చచ్చిపోయిన తర్వాత నా భార్యకి ఎందుకు డబ్బంతా, నాకు ఎల్ఐసి అంతే కదా. అలాగా ఎవర్షన్. అతను సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీకి ఏం చెప్పాడంటే ఎల్ఐసి ఏజెంట్ వస్తే బయట నుంచి బయటికే పంపించే, లోపలికి రానివ్వద్దు అని చెప్పాడు. ఆ రోజు అతను పొద్దున లేచేసరికి భార్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ఫస్ట్ టైం లైఫ్లో. ఎందుకు తీసుకొచ్చిందో మొగుడంటే సార్ ఇంట్రెస్ట్ పుట్టి చాలా సంతోషించాడు, మంచి మూడ్లో ఉన్నాడు. ఆఫీస్కి వచ్చాడు. ఆ రోజు సెక్రటరీ సెలవు పెట్టింది. సెకండ్ సెక్రటరీ వర్క్ చేస్తాం. ఆవిడకి ఎల్ఐసి ఏజెంట్స్ గురించి ఇతని యొక్క పాయింట్స్, కండిషన్స్ తెలియదు. అందుకని ఏజెంట్ లోపలికి పంపించేసి, ఈ ఏజెంట్ వచ్చి మీలాగే ఎదురు కూర్చుంటే 5 నిమిషాల్లో రాక్ ఫెల్లర్ని కన్విన్స్ చేశాడు. ఎల్ఐసి వాడు వచ్చే లాభం ఏంటి, ఇట్స్ నాట్ ఓన్లీ భార్య అండ్ భర్త, సామాజిక సేవ. ఇతను చాలా నిజంగా మంచోడే. ఇతను కన్విన్స్ అయ్యి $1 మిలియన్ సంతకం పెట్టి తీసుకో అని ఇచ్చేసాడు. ఇచ్చేసి అతను జేబులో పెట్టుకుంటుంటే అన్నాడు, ఇప్పటికి 265 మంది ఏజెంట్లు బయటే వెళ్ళిపోయారు. నువ్వు అదృష్టవంతుడు 2 రకాలుగా. నా భార్య నన్ను చూసి నవ్వటం, నా సెక్రటరీ సెలవు పెట్టడం. అతను జేబులో పెట్టుకుంటూ ఆ 265 సార్లు వచ్చింది నేనే సార్ అన్నాడు. ఇంత ఓర్పు ఉండాలి. ఇది ఓర్పు, అనుమానం, అవకాశం, నిర్మాణం ఇవన్నీ కలిస్తే డబ్బు ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట. మొదటి రూపాయి సంపాదించడమే కష్టం, ఆ తర్వాత ఆ రూపాయి అలా కొన్ని కోట్లు సంపాదిస్తుంది అని అన్నారు. దీన్నే బ్రేక్ త్రూ అంటారు. బ్రేక్ త్రూ అంటే ఫస్ట్ ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవడం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా రోజులు ట్రై చేశాడు. మా చిరంజీవి చాలా రోజులు. దాని బ్రేక్ త్రూ, ఫస్ట్ బ్రేక్ త్రూ రావాలండి. ఈ బ్రేక్ త్రూలో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ ఫిల్మ్ నగర్ దగ్గర బోల్డ్ మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ విశ్వనాథ్ అయిపోవాలి, రాఘవేంద్ర అయిపోవాలంటారు. కొంతమంది అవకాశం లేక నైపుణ్యం ఉండి కూడా అవ్వలేరు. కొంతమంది అవకాశం లేక కళల్లో కంటూ బతుకుతారు. ముందు ఇది తెలుసుకోవాలండి. వేటూరు సుందరరామూర్తి లాంటి వాడే మొట్టమొదటి పాట రాయటానికి అంత మహానుభావుడు సరస్వతి, ఆయనకే చాలా కాలం పట్టిందండి. సో బ్రేక్ త్రూ అనేది చాలా ముఖ్యం. ఇది నా జీవితంలో కూడా జరిగిందండి. చెంగలో పోదండ, ఋషి, పర్ణశాల, ఈ 3 నా నవల్స్లో మంచి నవల్స్ అండి. కానీ ఏసే నాథుడు లేడు, ఇదే ఎపిసోడ్లో చెప్పాను. తులసిదళం బ్రేక్ త్రూ వచ్చింది. ఆ తులసిదళం బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత వెన్నెల ఆడపిల్ల స్టెబిలైజ్ అయిపోయింది. తర్వాత ఇంకా మరణ మృదంగం, ఆఖరి పోరాటం, వీటన్నిటితో భవంతి స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ ఎప్పుడు బ్రేక్ త్రూ. అలాగే నా సినిమాల్లో ఫస్ట్ సినిమా మృణాల్ సేన్ ఒక ఊరి కథ, దానికి నేషనల్ అవార్డు ఫర్ ఫిల్మ్ వచ్చింది. అలాగే ఆడది గడప దాడితే బిఎస్ నారాయణ గారిది అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఆయన. ప్రాణం ఖరీదు, ఊరుముడు, ఆయనతో నాది నెక్స్ట్ పిక్చర్ అండి. వంశీ పిక్చరు, వంశీ తెలుసు కదా మీకు, అతని పిక్చర్ మంచుపల్లకి నేను రైటరు, అతనేమో డైరెక్టర్. ఫస్ట్ ఇద్దరికి అదే కాంబినేషన్. అది కూడా మంచిదేనండి సినిమా. కానీ ఏమీ బ్రేక్ త్రూ రాలేదు. అభిలాషతో వచ్చిందండి బ్రేక్ త్రూ. అర్థమవుతుంది కదా. అలాగే నవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత
విజయం వైపు పైన మీరు ఆ మంచి అమ్మాయి కాదు పుస్తకాలు రాశారు బ్రేక్ త్రూ అలా విజయానికి 5 మెట్లతో బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇట్లాగా బ్రేక్ త్రూ వచ్చే వరకు పనిచేస్తూనే ఉంటే అవకాశం నీ తలుపు తడుతుంది. నువ్వు ఎప్పుడు కిచెన్లో పని చేసుకోకూడదండి, హాల్ దగ్గరే కూర్చోవాలి. ఎప్పుడు అవకాశం తలుపు తడుతుంది, తలుపు తీసేస్తే నువ్వు జీవితంలో పైకి వస్తావు. మరి ఆ తలుపు తట్టినా కూడా వీళ్ళు లోపల పడుకొని పోయి అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి గురూజీ? అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో కళ్ళ రాకుమారు వచ్చి తమను పైకి లేపుతుంది అనుకునే వాళ్ళు అవకాశాన్ని ఇచ్చేస్తారు. కొంతమందికి అవకాశం వచ్చి డబ్బు సంపాదించి కూడా తర్వాత మళ్ళీ కిందకి దిగిపోతారు. బ్యాడ్ ప్లానింగ్ వల్ల, బ్యాడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల. మీకు సినిమా ఫీల్డ్లో చాలామంది ఎక్కువ కనబడతారండి. 4 సినిమాలు నటించిన తర్వాత మనమే ఎందుకు సినిమా తీయకూడదు అని ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసేసి నాశనం అయిపోయి ఉంటారు. అలాగే 4 సినిమాలు తీసిన తర్వాత ఇంకా పెద్ద సినిమా ఏదైనా తీద్దామని, మీకు ఇంక ఈ ఫీల్డ్ గురించి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తాను. ఒక పెద్ద నిర్మాత ఉన్నాడు, 50 కోట్లు పెట్టి సినిమా తీశాడు, 20 కోట్లు వచ్చింది. మంచి ప్రాఫిట్ అండి. 50 కోట్ల మీద 20 కోట్లు అంటే విత్ ఇన్ 4 months మంచి. ఇంకో సినిమా తీశాడు, ఇంకో 20 కోట్లు వచ్చింది. మూడో సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, ఈ 40 కోట్లు పోగా ఇంకా 10 కోట్లు అప్పు మిగులుతుంది. చాలామంది నిర్మాతలు ఇళ్ళు అమ్ముకోవటం ఇవన్నీ అమ్ముకోవటం అనేది రాంగ్ ప్లానింగ్ వల్ల. ఇక్కడ దురదృష్టం అనండి, రాంగ్ ప్లాన్. ఇలాగే నటులు ఉన్నారు అనుకోండి, రాజనాల, కాంతారావు, వీళ్ళందరూ కూడా నష్టపోయింది. ఈ మాత్రం మేము తీయలేమా సినిమాలు, సుఖంగా ఉన్నారు కదా డబ్బులతో, కానీ రాంగ్ ఫీల్డ్లోకి వెళ్ళారండి. కెపాసిటీ తెలియదు. ఈ బ్రేక్ త్రూ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫీల్డ్లో వచ్చే బ్రేక్ త్రూ తాత్కాలికమా శాశ్వతమా, నాకు నిజంగా వర్త్ ఉందా లేదా, ఇలా చేయగలనా లేదా, ఇవన్నీ తలుచుకుంటే మీ యొక్క సక్సెస్కి స్కై ఈజ్ ద లిమిట్ అయిపోతుంది. ఇంకా బిజినెస్లో కూడా నేను చాలామంది చూశానండి. నా జీవితంలో ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఆఫీసర్గా, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి, అంతకుముందు వెంకటేశ్వరరావు గారు సంథింగ్ దాంట్లో ఆయనతో కలిసి విడిపోయి పెట్టారు. జిఎంఆర్ జి మల్లికార్జునరావు, తెలుసా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు కనీసం 5,000 కోట్లకు అధిపతి కదా. అతనికి రాజాంలో చిన్న జూట్ ఫ్యాక్టరీ ఉండేది, నేను వెళ్ళాను ఇన్స్పెక్షన్కి. అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు. రామలింగరాజు గారు సత్యం కంప్యూటర్స్, ఇలా ఎదిగి మళ్ళీ చిన్న తప్పు అండి పాపం, ఇలా పడిపోయాడు. ఇలా జీవితంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఇలా దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో బ్యాడ్ ప్లానింగు, గుడ్ ప్లానింగు, ఓర్పు అన్నీ కరెక్ట్గా ఉంటే సక్సెస్ ద లిమిట్. సో ఫైనల్గా గురూజీ, డబ్బు సంపాదనకి సంబంధించి యువతకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీరు మీ ఇంట్లో ఒక విత్తనం నాటారనుకోండి, నీళ్లు సరిగ్గా పోయలేదు, అది చచ్చిపోవడానికి 15% ఛాన్స్ ఉంటుంది. భూమి సరిగ్గా లేదు, 5% ఛాన్స్ ఉంటుంది. చెట్టు కొంచెం పెరిగిన తర్వాత తుఫాన్ వచ్చి మొత్తం కూలిపోయింది, 10% ఛాన్స్, మళ్ళీ చిన్న మొలక రావచ్చు, ఒక 10%. సో 40% కూలిపోవడానికి ఛాన్స్ ఉంది. కానీ విత్తనం అసలు వేయకపోతే 100% నీకు చెట్టు రాదు. సో విత్తనాలు వేస్తూ పో, ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట ఒక చెట్టు మరుస్తుంది, దాన్నే డబ్బు అంటారు. సో నిజంగా డబ్బు ఎవరికి అంత ఈజీగా రాదు. సో ఎండమూరి గారు చెప్పింది కనుక ఫాలో అయినట్లయితే ఆ ₹1 అనే వృక్షమే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు డబ్బు సంపాదనకి సంబంధించి రియల్ లైఫ్ స్టోరీస్తో పాటు ఎలా స్టెప్స్ ఉంటాయి అనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.